ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు లోగిళ్లలో పండుగలన్నీ ప్రత్యేకమే, కానీ మకర సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. ధాన్యలక్ష్మికి, పశువులకు, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకునే ఈ పవిత్ర పండుగ గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సంక్రాంతి అంటే మంచి మార్పు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. ఈ శుభదినం నుండే దేవతలకు పగలుగా భావించే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో లేదా నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం. సూర్యునికి ఎరుపు రంగు ప్రతీక, కావున ఈరోజు అందరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మంచిది. వాకిలిని శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచి పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి. ఈ గొబ్బెమ్మలు లక్ష్మీ స్వరూపంగా భావించబడతాయి. ఈరోజు పాలు పొంగించి పాలతో కొత్త బియ్యం పోసి పరమన్నం లేదా పొంగలి వండాలి. సంక్రాంతి రోజున సూర్యభగవానుణ్ణి పూజించాలి. సూర్యునికి నమస్కరిస్తూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వంటివి చదవాలి. ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని కుంకుమ, అక్షతలు, ఎర్రని పూలు, నువ్వులు వేసి ఓం గురుని సూర్యాయ నమః అని చెబుతూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈరోజు పూజలో శివలింగాన్ని ఆవునేతితో అభిషేకించాలి. శివుణ్ణి బిల్వపత్రాలతో, తెల్ల జిల్లులతో పూజించాలి. విష్ణువుని శ్రీ మహాలక్ష్మి సమేతంగా పూజించాలి. పంచామృతంతో అభిషేకించాలి. తులసి ఆకులతో, పద్మపుష్పాలతో పూజించాలి. పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. సంక్రాంతిని పెద్దల పండుగ అని కూడా అంటారు. మకర సంక్రాంతి రోజున పితృతర్పణం చేయడం అత్యంత పుణ్యప్రదం. మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులు మరియు నీటితో పితృతర్పణ చేయాలి. ఈ రోజున పెద్దలకు భోజనం, బట్టలు సమర్పించాలి. పితృదోష నివారణకు, కుటుంబ శ్రేయస్సుకు ఈ కర్మ ఎంతో ఉపకరిస్తుంది. ఈ రోజు తప్పకుండా నువ్వులు బెల్లంతో చేసిన ఉండలు తినాలి. గుమ్మడికాయని కూడా తప్పకుండా తినాలి. ఈ రెండింటిని దానం ఇచ్చినా సరే అత్యంత పుణ్యం. సంక్రాంతిని దాన పర్వం అని కూడా అంటారు. ఈ రోజున చేసే దానం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నువ్వులు, బెల్లం, కొత్త వస్త్రాలు, ధాన్యం, గుమ్మడికాయ దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని నమ్ముతారు. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సిన దానం పెరుగుదానం. ద్రోణాచార్యుని భార్య కృపి కటిక పేదరికంలో ఉన్నప్పుడు తన దారిద్ర్యం తొలగిపోవాలని సంక్రాంతి రోజున భక్తి శ్రద్ధలతో కొద్దిపాటి పెరుగును దానం చేసింది. ఆ దాన ఫలితంగానే వారికి సకల సంపదలు చేకూరాయని పురాణ కథనం. పురాణాల ప్రకారం యశోదమ్మ పూర్వజన్మలో సంక్రాంతి పర్వదినాన ఒక బ్రాహ్మణునికి భక్తితో పెరుగును దానం చేసిందంట. ఆ దాన ఫలితంగానే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆమెకి కుమారుడిగా లభించారని చెబుతారు. అందుకే సంతానం కోరుకునేవారు, తమ పిల్లలు వృద్ధిలోకి రావాలి అని ఆశించేవారు ఈ రోజున పెరుగును దానం చేయడం శ్రేష్టం. ఈ రోజు ఎవరైనా యాచకులు వచ్చినా, హరిదాసు, గంగిరెద్దు వారు వచ్చినా లేదని చెప్పకుండా బియ్యం, ధాన్యం, గుమ్మడికాయ వంటివి దానం చేయాలి. కనీసం ₹1 అయినా దానం ఇవ్వాలి. సాయంత్రం సమయంలో గాలిపటాలు ఎగురవేస్తారు. ఆకాశంలో గాలిపటాలు ఎగరవేయడం ఏకాగ్రతకు చిహ్నంగా, శీతాకాలంలో సూర్యరశ్మిని పొందేందుకు ఒక మార్గంగా కూడా భావిస్తారు. ఈ విధంగా కుటుంబం అంతా కలిసి ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి కొత్త ఆశలకు స్వాగతం పలికే పండుగ. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించే పండుగ. ప్రకృతికి, మూగజీవాలకు, సూర్యభగవానుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకునే పవిత్ర సమయం. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సరికొత్త క్రాంతిని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.